నేను రామంతపూర్ నుంచి వచ్చిన 3 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నా. తంది కాలే ఇంకా బంద్ అయిపోయిందంట. పోవాలి. మంచిగా సూపర్ ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. 3 సంవత్సరాల నుంచి. దీక్ష ఉన్నదేమో 9 సంవత్సరాల నుంచి, మొత్తం 12 సంవత్సరాలు అయింది. ఈ నార్మల్ నియమాల ఏంటంటే ప్రతి ఒక పొద్దు ఉండాలి, మంచిగా ఏం తినొద్దు తాగొద్దు, 12 గంటల దాకా ఏం తాగొద్దు తినొద్దు, మళ్ళీ 12 తర్వాత నుంచి మళ్ళీ ఏం తినొద్దు అంతే. సాయంత్రం పూజ అయిపోయినాక ఆరతి అయిపోయినాక ఒక పొద్దు వదిలాలి అంతే. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. కృష్ణానగర్. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తాం. దర్శనం ఎట్లా జరిగింది? బాగానే జరిగింది. అలంకరణలు ఎట్లా ఉన్నాయి? చాలా 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 బాగుంది. కళ్ళు చాలా చూడడానికి. అమ్మవారిని నమ్ముతారా? చాలా బాగా నమ్ముతాం. విజయవాడ దుర్గమ్మని ఏమని బాగా. మాల వేసుకున్నారు, ఏమేమి నియమాలు పాటిస్తారు? అంటే ఒక పూట భోజనం చేస్తాము, టీ తాగుతాం అంతే. మార్నింగ్ నైట్ భోజనం చేస్తాం. అమ్మవారు వస్తారంట. అమ్మవారు కల్లో కనపడతారు, ఏదో ఒక రూపంలో కనపడి మాట్లాడతారు తెల్లవారుజామున. మీ చేత ఏమేమి పూజలు చేయించుకుంటారు అమ్మవారు? నేను చక్కెర పొంగలి, దద్దోజనం, పరవన్నం అన్నీ. ఎట్లా ఏమేమి కోరికలు కోరుకుంటారు? ఎట్లా అమ్మవారు అంటే అమ్మవారు అంటే నేనున్నాను భయపడకని చెప్తుంది కళ్ళలో, మీకేం బాధ లేదని చెప్తుంది. అమ్మవారు అడగదు పెట్టమని. తెల్లారితే అనంగా ఏం జరిగేది అనేది ముందు తెలిసిపోద్ది. ఎన్నిసార్లు జరిగింది మీకు అలా? చాలాసార్లు జరిగింది. అనుకున్నది ఈ మధ్యలో జరిగిందా? ఈ మధ్యలో అంటే ఇంకేం కాదు, లాస్ట్ ఇయర్ ఏదనుకున్నా జరుగుతుంది. జరిగిందా? అంకుల్కి ఆపరేషన్ ఇక్కడ రాడ్ వేసారు, ఆపరేషన్ అయింది. ఏదో అనుకున్నాం కానీ ఆయన బతికి బయటపడ్డారు. చాలా నమ్మకం. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి. మేము ఇక్కడికి వస్తుంటే ఇక ఆగదు, చాలా ఒళ్ళు జల్దరిచ్చినట్టు అవుతుంది. చెప్పుకోలేము కానీ చాలా సత్యం ఉంది పెద్దమ్మ తల్లి అంటే. సరే, నమస్తే.